ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల ప్రాముఖ్యంగా నూతన మాసంలోకి వచ్చేసాం. అద్భుతంగా దేవుడు 8 మాసాలు తన రెక్కల జడమలను దాచి 9వ మాసం ప్రారంభ దినాన్ని రీతిగా ఆయన కృపచటన దాచిన విధానాన్ని బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు ఘనత మహిమలు చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ నూతన మాసపు శుభములతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదొకటి పాలిబాక్స్లో వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. ఉన్నాయా బైబిల్స్ దగ్గర? తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిబాక్స్లు కండి. నేటి దిన దానిమకంగా మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం నుండి ఒకే ఒక మాటను చదువుతా ఉన్నాను. తాను బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి కొరకు దీవించును గాక. తలలోంచుకొని మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి నూతన మాసములో మొదటి దినం ఇట్రీతిగా నీ కృపలో జ్ఞాపకం చేసుకునేందుకు వందనాలు. అద్భుతంగా నా తండ్రి నీ రెక్కల చాటు మాకు ఆశ్రయం కల్పించినందుకు వందనాలు. గత 8 మాసాలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నడిపించి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అంచెలంచెలుగా దీవిస్తున్న స్తోత్రాలు. నీ చిత్తమైతే ఈ నూతన మాసం కూడా రీతిగా నిరాటంగా జరగడానికి కృప చూపించి మీరు మహిమ, ఘనత, ప్రభావం పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మరొకసారి మీ అందరికీ స్వాగతం నూతన మాసంలోనికి, ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి. చదవబడిన వాక్య భాగం మనందరూ తెలుసు కదా. ఎవరు గురించి చెప్పబడింది, ఎవరు ఆ మాట పలికారు, ఎవరి దగ్గర పలికారు, ఇలాంటి కొన్ని విషయాలు మనము గమనిస్తే ప్రవక్తగా ఏర్పాటు చేయబడుతున్నటువంటి, ప్రవక్తగా పిలువబడినటువంటి సమూయేలు చిన్ననాటి ఆ అనుభవం, చిన్ననాటి కాలంలో తన తల్లి అయినటువంటి హన్న దైవభక్తురాలుగా దైవజనుడైనటువంటి ఏలీతో పలికినటువంటి మాట ఈ సందర్భం. పిల్లలు గమనించండి. ఒకసారి ఒక తల్లి తన పెద్ద కుమార్తెను దేవుని సేవ కొరకు పంపించిందంట. ఆ వెళ్ళినప్పుడు ఆ సేవా స్థలంలో ఆ కుమార్తె చనిపోయింది. ఆ కుమార్తె చనిపోయింది అనేటువంటి వార్త విన్నప్పుడు తల్లికి కొంచెం బాధ కలిగినప్పటికి కూడా అదే స్థలానికి మరలా తన 2వ కుమార్తెను కూడా పంపించింది. ఆమె కూడా చంపబడింది అని తెలిసింది. అయినా ఆమె వెనకాలే తన 3వ కుమార్తెను కూడా పంపించింది, ఆమె కూడా చంపబడింది. పిల్లలు, ఇలా 3 కుమార్తెలు శవ పరిచయకి వెళ్ళి ఆ స్థలంలో, ఒకే స్థలంలో చంపబడ్డారు. చాలామంది స్నేహితులు ఆ తల్లిని పరామర్శకు వచ్చారు. వచ్చినప్పుడు ఓదార్చుడు, అమ్మ బాధపడకమ్మా, అలాగమ్మా ఇలాగమ్మా అని చెప్పి. అయితే ఆమె చెప్పినటువంటి మాట పిల్లరా ఎంత గంభీరమైన మాట అంటే, నేను నా కూతుర్లు చనిపోయారని ఆడవట్లేదు, వారి కొరకు నేను దుఃఖించట్లేదు, కానీ మిషనరీగా పంపడానికి మరొక కుమార్తె నాకు లేదేంటి అని బాధతో ఏడుస్తున్నానని చెప్పి ఆమె చెప్పిందండి. ఇప్పుడు ఉదయకాల సమయంలో ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేయాల్సి వచ్చిందనంటే, కేవలము పాటలు పాడడము, స్తుతించడం మాత్రమే ఆరాధన కాదండి. మరి ఏంటండి అంటే, అపరిమితంగా ఇవ్వడం యొక్క ఆ విధానము ఆరాధన యొక్క 2వ కోణం. ఇలాంటి ఆరాధన దైవుని సన్నిధికి సుగంధ సువాసనగా చేరుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ నూతన మాసంలో అటు రీతిగా ఆ పరిమళ వాసనగా లేక సుగంధ వాసనగా మారడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆరాధన ఉన్నటువంటి ఈ విషయాన్ని చదవబడిన వాక్యం ద్వారా ప్రవక్త సమూయేలు గారి యొక్క దైవభక్తి గల తల్లి హన్న మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఆమె యాజకుడు ఏలుకు చెప్పిన మాట అది, ఈ బిడ్డను దయచేయమని యెహోవాను వేడుకున్నటువంటి చేసిన మనవిని ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ బిడ్డ నేను ఆయనకే ప్రతిష్ఠ చేస్తున్నాను. వాడు బ్రతుకు దినములన్నిట యెహోవాకు ప్రతిష్ఠుడు. అక్కడ మాట్లాడితే వెంటనే అక్కడనే వాడు యెహోవాకు మొక్కానని రాస్తుంది. ఇప్పుడు గమనించాలి, క్రొవ్విన ఎద్దు ఒక దానిని బలి అర్పణగా అర్పించి దేవుడైన యెహోవాను ఆరాధించడం అనేది ఒక దైనందినటువంటి నియమిత కార్యముగా ఉండేది. కానీ ఒకరు వారి సొంత బిడ్డను త్యాగం చేయడం అనేది చాలా అరుదుగా ఉంది. వీళ్ళు గమనించడం ఉదయకాల సమయంలో ఒక మాట నేను జ్ఞాపకం చేయదలుచుకున్నాను, వినండి. అర్పణ లేని ఆరాధన నిరర్ధకము.
పిల్లరా, తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి క్రీస్తుని లోకాన్ని పంపించాడు. అబ్రహాము తన ప్రియకుమారుడు ఇస్సాకు యొక్క బలి అర్పణను ఆరాధన అని పిలిచాడు. ఈ రోజుల్లో నేను అంటాను, ఎవరికైనా ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు ఒక దేవుని సేవకు సమర్పించాలనేటువంటి ఆలోచన ఎంతోమంది పిల్లలతో సమానమనే ఆ అభిప్రాయం ఉంటే చాలా సంతోషం. దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుడు ఒక మిషనరీగా పంపించాడు ఈ లోకానికి, హతసాక్షిగా అర్పించాడు మనందరి కొరకు. పాత నిబంధన కాలంలో తండ్రి అయినటువంటి దేవుడు లేక యెహోవా దేవుడు మోషే తన మాట ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క పశువుల యొక్క ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించండి, అది నాది అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పాను కదా, హల్లెలూయా. దేవుడు కోరుకున్నటువంటి ఈ విషయాన్ని, దేవుడు అడుగుతున్నటువంటి ఈ మాటను క్రైస్తవులుగా విశ్వాసులైనటువంటి వారు బాధ్యతాయుతంగా ఎంచనంత వరకు కూడా పనివారి కొరత ప్రపంచమందంతటా కూడా కొరతగానే ఉంటుంది. మన పిల్లలు సువార్త సేవను తమ జీవితంగా తన జీవిత గమనంగా పరిగణించడానికి, వారి జీవితంలో అదే అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తున్నటువంటి విషయాన్ని మనం వారిని ప్రభావితం కూడా చేయడం లేదు ఈ రోజుల్లో. అలాంటప్పుడు ఆయన ప్రభు అయి ఉన్నాడు, ప్రతి వాని మోకాలు వంగును, ప్రతి నాలుక వారిని ఆయనను ఒప్పుకొనునని మనము పాడుతూ ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదండి. వీళ్ళ నూతన నిబంధన గ్రంథంలో పరిమళ తైలముతో యేసుక్రీస్తు ప్రభు వారిని అభిషేకించినటువంటి పాపాత్ములైన స్త్రీ ఆరాధనలో ఉన్నటువంటి రెండవ కోణాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ కన్నీరు కార్చింది. ఆ కన్నీళ్ళతో ఆయన పాదాలు కడిగింది. ఆయన పాదాలను ఆమె ముద్దు పెట్టుకుంది. మనం ఇదంతా చేస్తాం, కానీ తరువాత కార్యము అత్యంత విలువైనది. ఏంటో తెలుసా? ఆమె ప్రశస్తమైనటువంటి విలువైన తన పరిమళ తైలాన్ని విడిచిపెట్టేసింది. కొన్ని పాటలు పల్లవులు పాడడానికి మనం వెనకాడం, కానీ మనము మన సంపాదనల నుండి దశమ భాగమును మించి ఇవ్వాలి అనేటువంటి విజ్ఞప్తి చేయబడుతున్నప్పుడు, ప్రకటన చేయబడుతున్నప్పుడు గొణుగుతాం. ఎంత వస్తే వీళ్ళకేంటండి ఇవ్వాలని ఉందా కదా, గొణుగుతాడు. వీళ్ళు గమనించండి, మనము ఉత్సాహంతో ఎన్నో పాటలు పాడుట అపరిమితంగా ఇవ్వడానికి దారి తీయకపోతే అది ఆప్యాయతతో కూడినటువంటి హృదయపూర్వకమైన ఆరాధన కాలేదు. కనుక దిగల సమయంలో సమూయేలును తన తల్లి హన్న దేవునికి పరిమళ వాసనగా ఉండడానికి ఇష్టపడింది. ఈ కుమారుడు ఆయనకు సుగంధ వాసనగా ఉండాలి, వికసించాలి, అనేక మందిని దేవుని వైపుకు నడిపించాలనేటువంటి ఒక మంచి ఆలోచన. ఈరోజు అలాంటి ఆలోచన ఎంతమందికి ఉంది. కనుక ఆ రెండవ మాటలో నూతన నిబంధన ఆ స్త్రీ విలువైన తన అత్తరు లేక పరిమళ తైలని యేసు ఆయనకు అభిషేకించింది. ఈరోజు ధారాళంగా, అంటే ఇచ్చేదానికంటే కూడా మించి ఇవ్వాలి అనేటువంటి శ్రేష్టమైన సందేశం మనకు ఉంది. కానుకలు ఇస్తున్నాం, చాలా మటుకు మంచిదే, కానీ దానిని మించి ఇవ్వాలి అనేది ఈ సందర్భం మాట చెప్తుంది. సమూయేలును తన తల్లి చిన్ననాటే దేవుని సన్నిధిలో విడిచిపెట్టేసింది. గమనించాలి. కనుక ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. మనం ఇవ్వదానికంటే ఎక్కువ ఇవ్వగలిగితే అది దేవునికి సుగంధ వాసనగా మారుతుంది, పరిమళ వాసనగా మారుతుంది. తద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు మనము పొందుకుంటాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకునే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. తిరిగి నూతన మాసములో మొదటి దినం ఉదయకాలం వేకునేటిది నీ పాద సముఖంలో ఉండడానికి కృపణించారు మీకు వందనాలు. నిజమే నా తండ్రి, మా జీవితంలో పరిమళ వాసనగా నీకు అంకితమైనటువంటి జీవితం జీవించగలగాలంటే అనేకమైనటువంటి విధి విధానాలను మేము నియమించినప్పుడు వాటిని మేము పాటించలేక నా తండ్రి పరిమళ సువాసనకు బదులుగా దుర్వాసన కలిగినటువంటి స్థితిలో ఉంటున్నాం మేము. అలాంటి మాకు నూతన మాసంలో ప్రారంభ దిన ఒక మంచి విలువైన హెచ్చరికను మాకు ఇచ్చిన స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ హెచ్చరికను స్వీకరించి నిన్ను బట్టి ఆనందించి కృపద ఇచ్చండి. ఘనత మహిమ మీరు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.